మృదువుగా సున్నితంగా ఉంటారు. ఒకసారి చూడండి, ఇక్కడ పుష్పం పెడుతున్నా కదా, అందరికి కనపడుతుందా? ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. నఖశిఖ పర్యంతం స్వామివారు మెత్తగా మృదువుగా సున్నితంగా ఉంటారు. కనపడిందామా? మరి అలాగే స్వామికి నావిలో దెబ్బ తగిలిన ప్రదేశం ఇదిగోండి. ఇక్కడ స్వామికి నావిలో దెబ్బ తగిలిన ప్రదేశం ఇది. ఇక్కడ నుంచి తేమ వస్తూ ఉంటుంది. దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం, ఆరోగ్యం, వివాహం, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణాలు పుట్టిన, చంద్రగ్రహణాలు పుట్టిన, కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది చూడండి ఒకసారి, స్వామివారి శిరస్సు.